ఫ్రెండ్స్ ఇవాళ మనం స్వర్డ్ ఫిష్, ఇది ఒక టైప్ ఆఫ్ చేప అనమాట. అలాగని ఇది చేపల కోసం సినిమా అనుకోవద్దు, మొత్తం జలగలే ఉంటాయి ఈ సినిమాలో. మూవీ స్టార్ట్ అవగానే జాబ్రియల్ అని చెప్పి జులపాలోని చూపిస్తారు. అసలు ఇడు మామూలు టెంక కాదు, సినిమాలో ఈడే విలను. ఇక్కడ ఇద్దరు కూర్చున్నారు చూడండి, వీళ్ళిద్దరితో మాట్లాడుతూ ఉంటాడు. ఈ విలన్ చెప్తూ ఉంటాడు, నాకు 2 ప్లేట్లు ఇడ్లీ, 1 ప్లేట్ వడ, 1 ప్లేట్ ఉత్తప్పం కావాలని చెప్తాడు. దాంతో పాటు ఎక్స్ట్రా చట్నీ ప్యాకెట్ కూడా కావాలంటాడు. అంటే ఇలాంటి షరతులు చాలా ఉంటాయి, అవన్నీ చెప్తాడు. అప్పుడే వీడు ఇలా లెగ్గానే అటు సైడ్ ఎదురుగా పోలీసులను చూస్తాం, వీడికి తుపాకీ చూపిస్తా ఉంటది. ఎంతసేపు గోడ వెనకాల నుంచి నా ఫుడ్ ఐటమ్స్ లిస్ట్ అన్ని రాసుకుంటున్నట్టున్నది. ఇప్పుడు జులపాడు ఆ పక్కన ఉన్న హీరోతో, మనోడు ఇతనే హీరో ఫేస్ చూస్తే అర్థం అవుతుందిగా, వీడినేమో స్టాన్లీ, వీడిని దా బండెక్కని చెప్పి వెనకాల తీసుకొని పోతాడు. వాడు చేతులు ఇదేదో ఇనపగాటు పెట్టుకో ఉన్నాడు. ఇది చూసి ఆడు పోలీసులు భయపడిపోతాడు. అందుకే ఏం చేయట్లా. ఇక్కడ ఉన్న వాళ్ళంతా వీళ్ళు FBI ఏజెంట్స్. ఈ జులపాలోడు ఆ హీరో కాదు. వీళ్ళు అలా ఎదురుగా ఉన్న ఎదురు కొట్టులోకి వెళ్ళిపోతారు. ఆ లోపల ఆ కొట్టులోకి వెళ్ళగానే తెలుస్తుంది, అక్కడ వాళ్ళు ఆ కస్టమర్స్ అందరినీ, అంటే మొత్తం బ్యాంకులేండి, బ్యాంక్ ఎంప్లాయీస్ మొత్తాన్ని కిడ్నాప్ చేసి, ఓకే కిడ్నాప్ అంటే తెలియకుండా చేయాలిగా, తెలిసే విధంగా వీళ్ళందరినీ కిడ్నాప్ చేశాడు, కట్టేసి పెట్టేశాడు. ఈ పాప చుట్టూ అయితే పాపం బాంబులు కూడా పెట్టుంటది. ఈ జులపాలోడు చెప్పినట్టే ఆ అమ్మాయిని బిల్డింగ్ నుంచి బయటకు తీసుకొని వస్తాడు. ఇటు వెంటనే CBI ఆఫీసర్ కి ఫోన్ చేసి, ఈ అమ్మాయికి మేము చుట్టూ బాంబులు పెట్టుంచాం, ఒకవేళ కొంచెం అయినా ఈ బిల్డింగ్ నుంచి ఎక్కువ దూరం పోయింది అనుకోండి అంతే తూట్లు అయిపోద్ది. ఈ విధంగా జులపాలోడు FBI ఆఫీసర్ తో మాట్లాడుతూ ఉంటాడు. చాలా సేపు మాట్లాడతాడు. ఈ FBI ఆఫీసర్ కి పాపం ఈ విషయం ఇతను మిగతా వాళ్ళకి చెప్పే అంత అవకాశం కూడా ఇవ్వడు. ఏదో ఫ్రెష్ గా యాక్సెప్ట్ చేసిన లవర్తో మాట్లాడుతున్నట్టు అసలు మాట్లాడుతూనే ఉంటాడు. ఈ గ్యాప్ లో పోలీసులు అమ్మాయితో పాటు ఉన్న వాడిని కాల్ చేసి పరిగెత్తుకుంటూ వచ్చి, ఈ అమ్మాయితో నిన్ను కాపాడుతా వస్తూ ఉంటారు. ఆ అమ్మాయి మాత్రం నీకు దండవా బాబా అని చెప్పి బిల్డింగ్ లోపల పారిపోతూ ఉంటది. అమ్మాయి తెలుసు బిల్డింగ్ నుంచి దూరంగా వెళ్తే బాంబు యాక్టివేట్ అయిపోద్ది, తూట్లు అయిపోద్ది. పోలీసులు ఏమో లేదు నిన్ను కాపాడాల్సిందే, మాకు ప్రమోషన్ రావాల్సిందే. అమ్మాయి ఏమో మీ ప్రమోషన్ తగలయ్యా, బాంబు పేలిపోద్దు అంటే, వాళ్ళేమో లేదు మేము నీళ్ళేసి ఆపేస్తాగా, నిన్ను మాత్రం ఎత్తపోతామని తీసుకొని పోతా ఉంటారు. FBI ఆఫీసర్ కూడా అరుస్తూ ఉంటాడు, వారి మీ దేశభక్తి తగలయ్యా, ఆగండు అని చెప్తూ ఉన్నా అసలు పట్టించుకోదు పోలీసులు. అంతే దెబ్బకి పేలిపోయింది. ఇదేదో చిన్న పిత్తి బాంబు కూడా కాదు, వంకాయ బాంబు ఇది. ఆ పేలిన దెబ్బకి ఆ కార్లు, వెహికల్లు, మనుషులు తుఫాన్ లో కొట్టుకుపోయినట్టు కొట్టుకొని పోతా ఉంటారు. అంత ఫోర్స్ తో పేలింది. అయితే అసలు ఈ ఎదవ సీన్ అంతా ఏంది, సంబంధం లేకుండా ఏది పడితే జరుగుతుందో తెలుసుకోవాలంటే మనల్ని ఇప్పుడు అలా వెనక్కి తీసుకుని వెళ్ళిపోతాడు. సంవత్సరాలు ఏం కాదు, జస్ట్ 4 రోజులు అంతే. 4 రోజుల ముందు ఏం జరిగింది చూస్తే, వీడు ఎవడో స్టైల్ గా ఎయిర్పోర్ట్ లోకి వస్తాడు. అదే స్టైల్ గా వాడు సూట్ కేసుని తీసుకుంటాడు. చెకింగ్ ఆఫీసర్ కి స్టైల్ గా వాడు జోబులోంచి పాస్పోర్ట్ తీసేస్తాడు. ఆ చెకింగ్ ఆఫీసర్ ఏమో, ఇందాక ఆల్రెడీ నా చేతిలో పాస్పోర్ట్ పెట్టావు కదా, మళ్ళీ ఇంకోటి పెడతావు ఏంటి అని అంటాడు. వీడు షాక్ అయిపోతాడు, ఆల్రెడీ ఒకటి ఇచ్చేసానా అని అంటే, ఆఫీసర్ ఏమో నువ్వు ఏదో స్టైల్ కొట్టే వ్యాపారం స్టార్ట్ చేయకముందే ఒకటి ఇచ్చావు, మళ్ళీ స్టైల్ కొట్టి ఇంకోటి జోబులో తీసి మా చేతిలో పెట్టావు అని అనేసి పోలీసు అందరూ వచ్చేసి ఇలా పక్కన వాడి మీద పడిపోయి వాడిని పట్టేసుకుంటది. అంటే అదేం టికెట్ కాదు, పాస్పోర్ట్, మనిషి ఒకటే ఉండాలి. విషయం ఏంటంటే వీడు వరల్డ్ లోనే టాప్ మోస్ట్ హ్యాకర్. దీనివల్ల ఇప్పుడు ఈ విషయం వరల్డ్ అంతా తెలిసిపోయింది. ఇలాంటి వాళ్ళు ఒకరిని అమెరికా వాళ్ళు పట్టుకున్నారని. అమెరికాలోని ఆ స్టేట్ సెనేటర్ కూడా ఈ విషయం తెలిసిపోద్ది. ఇప్పుడు వీడు తెలుసుకొని ఏం చేయాలంటే, ఆ హ్యాకర్ గాడు అంతకుముందు వీడి కోసమే పనిచేసేవాడంట. దేశం కోసం కాదు, వీడు పర్సనల్ పనుల కోసం వాడుకునేవాడు. ఏదో ఒకటి చేసి వీడిని ఎలాగైనా జైల్లో నుంచి తప్పించేయాలని చెప్పి చెప్తాడు. కట్ చేస్తే ఇప్పుడే మనం స్టాన్లీని చూస్తాం. స్టార్టింగ్ లో చూసాం హీరో అని చెప్పి సూటు బూట్ వేసుకున్నాడు. తెలిసిందే కదా, బయటప్పుడే సూట్లు బూట్లు వేసుకుంటారు. లోపలైతే ఈ విధంగా నిక్కర్లు లొంగీలు ఇయ్యే. వీడు ఎడారి మధ్యలో ఉన్న ఈ షెడ్ లోనే బతుకుతూ ఉంటాడు. అలా తుండు కొట్టేసుకుని ఆడుకుంటూ ఉంటే అప్పుడే ఇక్కడికి ఈ అమ్మాయి వస్తుంది. ఈ అమ్మాయిని ఏమో జింజర్, చూడడానికి కూడా అచ్చం అలాగే ఉంది, అల్లంలాగా. జింజర్ అంటే అల్లమే కదా, తెలుగులే ఏదో ఒకటి జింజర్ ఇక్కడికి వచ్చింది. అయితే ఈ స్టాన్లీ గడికి ఈ అమ్మాయి ముందు నుంచే తెలుసు. ఇప్పుడు ఈ ఎల్లుళ్ళు ఏం చెప్తుందంటే, నేను ఎవరి దగ్గర పని చేస్తున్నానో వాడు నిన్ను చూడాలనుకుంటున్నాడు అని చెప్తుంది. అప్పుడు ఈ స్టాన్లీ గడ్ ఏం చెప్తాడంటే, నేను ఆ పాత పనులన్నీ ఆపేశాను, ఇల్లీగల్ పనులు మాత్రం అసలు నేను ఏమీ చేయడం లేదు అని చెప్తాడు. దీనికి ఎల్లుళ్ళేమో, నువ్వు అక్కడికి వచ్చి ఆ పని చేయాలి ఈ పని చేయాలని ఎవరు చెప్పారు, నువ్వు అసలు ఏ పని చేయాల్సిన పని లేదు, కేవలం నువ్వు వచ్చి మా బాస్ని కలిస్తే చాలు, దానికి కూడా నేను నీకు లక్షల డబ్బులు ఇస్తా అని చెప్తుంది. ఇప్పుడు ఈ స్టాన్లీ గాడు ఎవడే నీకు ఉద్యోగం ఇచ్చింది, ఏ పని చేయకుండా లక్షల డబ్బులు ఇచ్చినా అది ఒక రకంగా ఇల్లీగలే అవుతుంది, నేను అవన్నీ ఎప్పుడో మానేశాను అంటాడు. వెల్లుల్లి నీ కూతురు ఎలా ఉంది అని అడుగుతుంది. అంతే కోపం వచ్చేసి మెడకాయ పట్టుకుని బయటకు తోసిపడేస్తాడు. ఈ స్టాన్లీ గాడు ఇప్పుడు వాళ్ళ వైఫ్ ఫోన్ చేస్తాడు. అప్పుడే మనకు తెలిసింది అదే వీడి జీవితంలో జరిగిన అతి దారుణమైన కథ. నిజానికి మీరు ఏ పెద్ద హాలీవుడ్ హీరో సినిమా చూసినా అందరి జీవితంలో జరిగే ఓ దరిద్రమైన కథే ఉంటది. హీరో గాడు ఎవడో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు, వాళ్ళిద్దరికి పిల్లలు పడతారు. కట్ చేస్తే వీడి వైఫ్ వీడికి విడాకులు ఇచ్చేసి తర్వాత ఎవడో డబ్బులు దిగుతా ఉంటాడు, వాడిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది. పోతా వీళ్ళ ఇద్దరికి పుట్టిన పిల్లల్ని కూడా తీసుకుని వెళ్ళిపోతుంది. ఆ తర్వాత హీరోలు గాలి తిరుగుళ్ళు తిరుగుతూ వాళ్ళ పిల్లల్ని ఎప్పుడు చూస్తాడా, ఎప్పుడు అవకాశం వస్తుందా అని ఏడుస్తా ఉంటది. కావాలంటే చూసుకుని సగం సినిమాల్లో ఇదే జరుగుతూ ఉంటది. ఇప్పుడు ఈ దరిద్రంలో ఇంకో దరిద్రం ఏంటంటే, వీళ్ళ వైఫ్ ఇంకొకరిని ఎవరినైతే పెళ్లి చేసుకుందో వీడి తర్వాత వాడు బులుగు నీలి చిత్రాలు తీస్తూ ఉంటాడంట. ఈవిడ కూడా సిగరెట్లో తొక్కాతోలనుకుంటూ వాడికి బానిస అయిపోయింది. వీడికి తెలుసు వీళ్ళ కూతురు అసలు ఎవరు చూసుకోవట్లేదని. బాగా బిజీ అయిపోయాలండి. వీడు ఇప్పుడు ఎందుకు ఫోన్ చేశాడంటే వాళ్ళ కూతురుని తెలుసుకోవడానికి, బాగుందా లేదా అని. ఈవిడేమో మళ్ళీ ఫోన్ చేశామంటే నేను జైల్లో ఇచ్చేస్తా అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. వీడు ఇప్పుడు కోపంగా బయటకు వస్తే ఇల్లు ఇంకా బయటే ఉంది. అంటే
ఈ స్టాన్లీ గాడు ఈ వరల్డ్ లోనే టాప్ లెవెల్ హ్యాకర్ అంట. ఈ ప్రపంచంలో దేన్నైనా హ్యాక్ చేసి పడేస్తాడంట. ఏమనిదంటే ఇప్పుడు ఈవిడ ఇలా ఎన్ని రోజులు కుక్కాలు ఎడబడి తిరుగుతా ఉంటావు, రోజు కోర్టుకు పోవడం, నీ వైఫ్ మీద కేసు వేయడం, నాయేమో స్టాంప్ పేపర్ డబ్బులు తెమ్మంటాడు, నీ దగ్గర డబ్బులు లేక వచ్చేస్తావు. ఒకవేళ నువ్వు కేసు వేసి గెలిచేసిన నీ కూతురు తీసుకొని వచ్చి ఎడారిలో పడేస్తావా, ఇదిగో ఈ కట్ట ఉంచుకో అని చెప్పి బ్యాగ్ ఇసేస్తుంది. వాడు తీసుకొని లోపల చూస్తే కట్ల డబ్బులు ఉంటాయి. నువ్వు నాకు ఏ పని చేయొద్దు, ఆ ఉత్తికి నాతో పాటు బండి మీద మంచిగా సిటీలో తెప్పించి నా బాస్ దగ్గర తీసుకుపోతా, వాడితో మాట్లాడు, ఒక డ్రింక్ తాగు, నచ్చపోతే తిరిగి వచ్చాయి, అట్లీస్ట్ స్టాంప్ పేపర్లు కొనుక్కోవడానికి నీకు డబ్బులు కావాలి కదా అని చెప్తుంది. ఇటు సైడ్ కట్ చేస్తే ఇందాక పనికి మాలినాడు 2 పాస్పోర్ట్లు పెట్టుకుని తిరిగాడుగా, వాడిని FBI వాళ్ళు తెచ్చేసారు. వీడిని ఇంటరాగేషన్ చేస్తూ ఉంటారు. ఇక్కడికే వీడి లాయర్ కూడా వచ్చి ఉంటాడు. FBI ఆఫీసర్స్ ఏం అడిగినా లాయర్ అసలు వీడిని మాట్లాడినవ్వట్లేదు. చిన్న క్వశ్చన్ అడిగినా చాలు ఈ లాయర్, బాబు మీరు ఆన్సర్ చెప్పాలనుకుంటున్నారా, 3 ఉంటాయని చెప్పండి, లేకపోతే లేదు, అంతా మీ ఇష్టమే, లా ప్రకారం అసలు వీళ్ళకి మొహాలు చూపించాల్సిన పని కూడా లేదు అని చెప్తూ ఉంటది. మెయిన్ FBI హెడ్ కోపం వచ్చేస్తుంది. వీళ్ళందరినీ బయటకు తోలేసి ఇతను ఒక్కడే కూర్చుంటాడు. తన తుపాకీ తీసి బయట పెట్టి బెదిరిస్తాడు. అంతకు ముందు నేను కూడా నీలాంటి ఒక హ్యాకర్నే చూశాను, వాడు అస్సలు నీలాగే మాట్లాడు, నాకు కోపం వచ్చేసి వాడు ఒక చెయ్యి పేల్చేశాను. ఇప్పుడు వాడు కంప్యూటర్లో ఏ వీడియోలు చూద్దామన్నా వేలు లేక అసలు ఆన్ కూడా చేయలేకపోతున్నాడు. నీకు ఇదే కావాలా అని అంటే దానికి ఇడు నవ్వి, నువ్వు నా చేతులు కాల్ చేస్తే నేను గుడి మెట్ల దగ్గర అడుక్కొని తింటాను గానీ నీకేం చెప్పను, నేనేదో నా బాసు మీద ప్రేమ ఎక్కువైపోయి చెప్పను అనట్లేదు, నువ్వంటే మర్యాదగా వచ్చి అయ్యా బాబు నువ్వు నిజం చెప్పబోతే ఏలు కోసేస్తా, మాట్లాడకపోతే కాలు కూడా కోసేస్తా, ఏదో చెప్పు అని బతిమలాడుతున్నావు. మా బాస్ అలా కాదు, వాడు ఏం పట్టుకుని ఏం కోసేస్తాడో కూడా నాకు తెలియదు. ఇతనేమో నువ్వు ఈ బాస్ ఎవరో చెప్పు చాలు, నీకు నేను 4 పాస్పోర్ట్లు ఇచ్చి నచ్చి నువ్వు పంపిస్తా అంటాడు. కానీ ఇతనికి ఫోన్ వచ్చి అప్పుడే బయటకు వెళ్తాడు. అంతే, ఎవడో లోపలికి వచ్చి ఈడిని లాయన్ కూడా లేపేసి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే ఇక్కడ ఎల్లుల్లి స్టాన్లీని చూస్తాం. ఈవిడ వీడిని బాస్ ఇంకెవడలేండి ఆ జులపాల దగ్గర తీసుకొని పోయిద్ది. ఇటు కూర్చోమంటే డైరెక్ట్ గా వచ్చేసి ఎదురుగా ఒక ల్యాప్టాప్ పెట్టి వెంటనే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ సర్వర్ని హ్యాక్ చేయని చెప్తాడు. ఈడేమో అదేంటది నిన్ను కలవడానికి ఇక్కడ డబ్బులు ఇచ్చింది ఇదేంటని అంటాడు. దీని తర్వాత ఇంకా ఏం జరిగిద్దంటే ఈడెవడో వచ్చి ఈడిని గట్టిగా పట్టేసుకుంటాడు. ఈ అమ్మాయిలు ఈవిడ కూడా గట్టిగా పట్టేసుకుంటది. ఇటు చెప్తాడు, ప్రపంచంలోని గొప్ప హ్యాకర్స్ కి ఈ సర్వర్ ని ఆన్ చేయాలంటే గంట పట్టిద్ది, నీకు నేను 1 నిమిషమే ఎత్తాను, నువ్వు కానీ హ్యాక్ చేయకపోతే నిన్ను కాల్ చేస్తాను అని అంటాడు. వీడు అలా ట్రై చేస్తూ ఉంటాడు, వాళ్ళకి అట్లా బాగా చేస్తాడు, అయినా అట్లా ఈడేమో టైం అయిపోయిందని కాల్ చేస్తాడు. కానీ బుల్లెట్లు ఉండవులేండి అందులో. కానీ ఈ లోపీడు హ్యాక్ చేసేసాడంట. వాడు హ్యాక్ చేయమన్నాడా లేకపోతే ప్లే స్టోర్ నుంచి యాప్ డౌన్లోడ్ చేయమన్నాడా? తొక్కలో ల్యాప్టాప్ ఒకటి తెచ్చి ముందు పెడితే ఎవడు హ్యాక్ చేయగలడు? హ్యాకర్లు అన్నాక సొంతగా వాళ్ళ సాఫ్ట్వేర్లు ఉంటాయి, దాన్ని యూజ్ చేసి చేస్తుంది. 1 నిమిషంలో యాపే డౌన్లోడ్ అవ్వదు. వీడికి కోపం వచ్చి మొంగొడుకుంటా ఉంటే అప్పుడే ఎల్లుల్లి నెమ్మదిగా లోపలికి వస్తుంది. ఇక్కడ రావడానికి మాత్రమే కదా నువ్వు డబ్బులు ఇస్తానంది అని అడుగుతాడు. ఎల్లుల్లి ఏమో పిల్ల పప్ప ఆశాలు ఏమాక, నువ్వేమో నా బంధువు అంటావా, నీకు డబ్బులు ఇచ్చమని నా కావులో సికాలు లేపడానికి? జొలపాలోడు బయట ఉన్నాడుగా, వాడికి ఏదో పని ఉంది, నువ్వు ఆ పని సింపుల్ గా చేసేయి. వాడేమో నిన్ను పోయి ప్రైమ్ మినిస్టర్ కిడ్నాప్ చేయమని చెప్పట్లేదు. ఓ మూల కూర్చో ల్యాప్టాప్ మొహన్ కొడతావు, నువ్వు పని చేసుకోవాలి. పని అయిపోగానే $1 మిలియన్ డబ్బులు ఎత్తాడు, జోబులు వేసుకుని హ్యాపీగా వెళ్ళిపో. స్టాంప్ పేపర్లు కొంటావా లాయర్లు కొనుక్కుంటావా నీ ఇష్టం. దీని తర్వాత వీడు ఇలా వచ్చి జొలపాలోడు నేనేం పని చేయాలి చెప్పు అంటే ఈడేమో అంత ఆత్తం వద్దు, సాయంత్రం ఇంట్లో మంచి పార్టీ పెట్టాను అక్కడికి వచ్చి చెప్తాను అని చెప్పి అంటే వెళ్ళిపోతాడు. ఇంకో పక్క FBI ఆఫీసర్లు CCTV కెమెరాలు ఫుటేజ్ చూస్తా ఉంటారు ఎయిర్పోర్ట్ వి. వీళ్ళకప్పుడే ఈ స్టాన్లీ గాడు ఇందాక హ్యాకర్ ఉన్నాడే చచ్చిపోయాడు కదా, వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ కనిపించారు. ప్రపంచంలోనే మోస్ట్ డేంజరస్ ఇద్దరు హ్యాకర్లు కలిసి మాట్లాడుకోవడం ఏంటి అని చెప్పి షాక్ లో ఉంటారు. కట్ చేస్తే వాడి ఇంట్లో జొలపాలోడు స్టాన్లీని కలుస్తాడు. ఇప్పుడు వీడు చెప్తాడు, నేను నీకోసం ఒక హైటెక్ ఈ ప్రపంచంలోనే మోస్ట్ అడ్వాన్స్డ్ నువ్వు హ్యాక్ చేసుకోవడానికి సూపర్ కంప్యూటర్స్ ని తెప్పించా అని చెప్పి చూపిస్తా అని ఏదో చూపిస్తాడు. చూపిస్తే అదేదో ఇదేదో చూపిస్తాడు. అంటే అది బాగా పాత సినిమాలేండి. అప్పట్లో ఇదే మోస్ట్ అడ్వాన్స్డ్ సూపర్ పవర్ సూపర్ మ్యాన్. ఇది 4 బ్లాక్ అండ్ వైట్ టీవీలు ఆడ పెట్టినట్టుంది. ఇప్పుడు ఇటు వచ్చి నువ్వు ఒక వైరస్ ని తయారు చేయాలి, దాన్ని మనం ఏ కంప్యూటర్ లో పంపించినా ఆ కంప్యూటర్ మొత్తం హ్యాక్ అయిపోవాలి, ఇదే నువ్వు చేయాల్సిన పని అని అంటాడు. నైట్ అంతా ఇప్పుడు కష్టపడి పని చేసి పొద్దున్నే వాళ్ళ కూతురు కలవడానికి స్కూల్ పోతాడు. ఆ స్కూల్ వదిలేగానే పాప బయటకు వస్తుంది. వీడు పోయి కలుస్తాడు. అంటే వాళ్ళ మమ్మీకి ఫోన్ చేసింది ముందు, కానీ ఫోన్ ఎత్తలేదు. ఇంకా వీడు వచ్చి వీళ్ళ కూతుర్ని ఊరంతా తిప్పి ఐస్ క్రీమ్ లేవుకొని ఇచ్చి మళ్ళీ ఇంట్లో డ్రాప్ చేసేస్తాడు. కానీ అప్పుడే వీడి బండి లోపలికి ఎవరో FBI ఆఫీసర్ దోతాడు. వీడు వెనక్కి దిగి చూస్తే వెనక కూడా ఎవరో FBI ఆఫీసర్ ఉన్నారు. మనోడు వాడు ముక్కు మీద గుద్ది దూకి పారిపోయి ఎగిరి గెంతుకుంటూ పోయి లాస్ట్ కి వీళ్ళందరికీ దొరికిపోతాడు. అప్పుడే FBI హెడ్ అలిసిపోతూ ఈయన అడుగుతాడు, అసలు ఎందుకని మమ్మల్ని చూసి నువ్వు తప్పించుకొని పారిపోతున్నావు అని అడుగుతాడు. ఈడేమో నేను నా కూతుర్ని కలిశాను, కోర్టు వాళ్ళు నన్ను నా కూతుర్ని కలవద్దని చెప్పారనే విషయం నాకు తెలుసు, నేను అది చేసినందుకు మీరు నన్ను అరెస్ట్ చేస్తానని చెప్పి తప్పించుకొని పారిపోతున్నానని చెప్పి అంటాడు. దానికి ఇతనేమో నా మోహన్ చూడు, నేనేమో ఈది కానిస్టేబుల్ లా కనిపిస్తున్నా అంటావు, నీకు మీ తొక్కలో ప్రేమానుబంధాల మధ్యలో ఏలు పెట్టి గెలకడానికి వచ్చిన వాళ్ళ ఉన్నానా? FBI హెడ్గా నేను మొన్నే మన దేశంలోకి మోస్ట్ డేంజరస్ హ్యాకర్ ఒకడు దూరాడు, నీకు వాడి గురించి ఏమైనా తెలుసా? ఇద్దరు ఫ్రెండ్సే కదా, అంటే ఇద్దరు ఒకే టైప్ వాళ్ళు కదా, చెప్పు అని అంటే నాకేం తెలియదే అని అంటాడు. ఓకే వెళ్ళిపో, ఈ ఒక్క క్వశ్చన్ ఆడడానికే వచ్చింది నేను, పనికి మాలినాడు వెళ్ళిపో అని చెప్పి పంపించేస్తాడు. కానీ వెళ్లే ముందు వాడు నాపేసి ఇదిగో విజిటింగ్ కార్డు తీసుకో, ఎప్పుడన్నా అవసరం ఉంటే నాకు ఫోన్ చేస్తావు అని చెప్పి చెప్తాడు. అప్పుడే మళ్ళీ ఆ ఇంటి దగ్గరికి వెళ్తే ఎల్లుల్లి పాప బాడీ మీద సీక్రెట్ వైర్లు వస్తాడు. ఏంటి వైర్లు, అసలు నువ్వేం చేస్తుంటావు అని అడుగుతాడు. ఈ పాప ఏమో ఓ
ఓకే ఓకే నేను సీక్రెట్ FBI ఆఫీసర్ని, నేను కేవలం జులపాలను పట్టుకోవడానికి వచ్చాను అంతే, నువ్వు నీ పని చేసుకుని డబ్బులు తీసుకుని వెళ్ళిపో, నీతో నాకేం పని లేదు అంటుంది. ఇప్పుడు ఇక్కడికి జులపాలోడు వస్తాడు. వాడు వచ్చి వీడిని బయటకు తీసుకొని పోతాడు. అసలు ఏం జరుగుతుందో చెప్పడానికి బయట తీసుకొచ్చి నీకు స్వాడ్ ఫిష్ తెలుసా అని అంటే నాకు తెలుసు, ఎప్పుడు తినలేదు, పెద్దగా టేస్ట్ ఉండదు కదా అని చెప్పి అంటాడు. వీడు అప్పుడే ఆపరేషన్ స్వాడ్ ఫిష్ 1970లో నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంకో కొత్త డిపార్ట్మెంట్ ని క్రియేట్ చేశారు. అదే స్వాడ్ ఫిష్. వాళ్ళు అమెరికాలో ఈ మత్తు పదార్థాలు ఇవన్నీ అమ్మే వాళ్ళని చేసే వాళ్ళని పట్టుకొని వాళ్ళందరిని అరెస్ట్ చేసి అక్కడ దొరికిన డబ్బులన్నింటినీ కలెక్ట్ చేసి ఈ ఆపరేషన్ యొక్క బ్యాంక్ అకౌంట్ లో పడేస్తా ఉంటారు డబ్బుల్ని. కానీ కొన్ని రోజులకి గవర్నమెంట్ కు విషయం తెలిసింది. పోయి వాళ్ళని పట్టుకోండు అని చెప్పి టీం క్రియేట్ చేస్తే ఎదవలందరూ కలిసి వాళ్ళని పట్టుకోకుండా ప్రతిసారి వాళ్ళు దిగిపోయి అందరు దిగిపోయి డబ్బులు మాత్రమే తీసుకొని వచ్చేసి వాళ్ళందరిని అక్కడే వదిలేసి ఆ డబ్బులు పంచుకుంటూ దిగుతున్నారు. వీళ్ళందరినీ పట్టేసుకుంటే ఇంకా డబ్బులు రావు కదా అని చెప్పి. అందుకే ఇప్పుడు ఆ టీం మొత్తాన్ని ఎత్తేసింది. అయితే అప్పటికే వాళ్ళు $400 మిలియన్ ని వేరే వేరే వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసి బ్యాంక్ అకౌంట్ లో వేసేది. ఆ మత్తు పదార్థాల డీలర్లు వాళ్ళందరి దగ్గర నుంచి కలెక్ట్ చేసి. అయితే ఇప్పటికీ ఇన్సిడెంట్ అయ్యి 15 ఏళ్ళు అవుతుంది. నెమ్మదిగా గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళంతా చెత్త కుప్పలో ఊరకొక్కల్లా పడి ఆ $400 మిలియన్ ని కాస్త ఒక్కొక్కడు గీకి లాగి $10 మిలియన్ మాత్రమే వదిలిచ్చేది అందులో. అంటే ఇప్పుడు ఆ డిపార్ట్మెంట్ అకౌంట్ లో కేవలం $10 మిలియన్ ఉన్నాయి అంతే. నువ్వు తొందరగా ఏదో ఒకటి చేస్తే ఆ $10 మిలియన్ మనం తీసుకుందాం, లేకపోతే యాదవులందరూ కలిసి $10 కూడా మిగల్చాం, ఇంకో 10 రోజులు అయితే మన గోల్ అదే, ఇప్పుడు ఆ $10 మిలియన్ ని కొట్టేయాలి అని చెప్పి అంటాడు. మనోడు ఇప్పుడు వాడితో అది చాలా కష్టమైన పని, అసలు ఆ బ్యాంక్ అకౌంట్ ఏంటో ముందు మనం తెలుసుకోవాలి అని అంటే వాడేమో వెనక్కి దిగి చూడు అదే ఆ బ్యాంకు, రోజు వచ్చి ఏడే కూర్చుంటాను, ఆ $10 మిలియన్ కూడా ఎవడో వచ్చి ఏడ కొట్టు వెళ్ళిపోతాడేమో అని చెప్పి భయపడతా ఉంటాను అని అంటాడు. ఇంకో పక్క ఈ FBI డిపార్ట్మెంట్ అంతా మన స్టాన్లీ గారిని ఫాలో చేస్తూ జులపాలోడు ఇంటి దాకా వచ్చేస్తాడు. అంటే వీడింటి యొక్క అండర్ గ్రౌండ్ లేనే కదా బ్లాక్ అండ్ వైట్ టీవీలు పెట్టి ఆ వైరస్ తయారు చేస్తుంది, అందుకే ఫాలో చేసి వచ్చేసారు. ఇప్పుడే FBI వాళ్ళు వాళ్ళ హైటెక్ టెక్నాలజీని యూజ్ చేసి వీళ్ళ బేస్మెంట్ లో ఇంకొక హైటెక్ టెక్నాలజీ ఉంది కదా బ్లాక్ అండ్ వైట్ టీవీలు, ఇలాంటి ఒక సూపర్ మ్యాన్ టెక్నాలజీ ఉందని వీళ్ళకి తెలిసిపోయింది, అండర్ గ్రౌండ్ లో ఉందని. ఈ సెంటర్ గారిని చూస్తేనేమో వీడికి కూడా ఇప్పుడు దాకా చెప్పిన డీటెయిల్స్ అన్ని తెలిసిపోతా ఉంటాయి. వెంటనే జులపాలోడు ఫోన్ చేసి, జులపాలోడు కూడా తెలుసులేండి వీడికి, జులపాలు నువ్వు ఈ పనులన్నీ ఆపేదా, నువ్వు చేసే ఏదో పనుల వల్ల నేను ఎక్కడ దొరికిపోతానో భయం వేస్తుందా అని అంటే వాడేమో పనికి మాలినోడా డబ్బులన్నీ గీకి అన్ని నీ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటూ బానే బతుకుతున్నావు, నేను ఇక్కడ చిల్లర వేసుకుంటూ బతకాలా, లాస్ట్ చిల్లర మిగిలినట్టు $10 మిలియన్ మిగిలిచ్చారు, అదైనా తీసుకొని సావనియండి నన్ను అని ఫోన్ పెట్టేస్తాడు. ఇంకా ఈ సెంటర్ జులపాలోని లేపేయమంటాడు. ఇటు సైడ్ స్టాన్లీ గాడు నైట్ అంతా కష్టపడి ఆ వైరస్ ని తయారు చేసాడు. ఆనందంలో తాగుతూ మందు తక్కువ అయిపోయేసరికి ఇంకా బాటిల్ తెచ్చుకుందామని అండర్ గ్రౌండ్ దగ్గర పోతాడు. ఆడు చూడండి బాటిల్ ఎట్ట పెట్టుకొని ఉన్నది, ఏదొక 10 మిలియన్ 400 మిలియన్లు ఇచ్చినా ఈ బాటిల్ కోసం ఖర్చు పెట్టేస్తుంది. కానీ ఇక్కడ మనోడికి జులపాలోడు శవం కనిపిస్తుంది. భయపడిపోతూ పైకి పరిగెత్తుకుంటూ వస్తే పైన కూడా జులపాలోడు ఉన్నాడు. వీడికి ఏం అర్థం కాదు. వీడొచ్చి మనోడిని ఇంకా కావులోకి ఎక్కించుకొని తీసుకొని పోతూ ఉంటాడు. వీడు అడగడు కింద నీ బాడీ ఉందా, డెడ్ బాడీ పోయి కలెక్ట్ చేసుకో అని చెప్పి ఏం చెప్పడు అసలు, ఎందుకు వచ్చిన కాళ్ళే అని. ఇప్పుడు కావులో పోతా జులపాలోడు చెప్తూ ఉంటాడు, నీకు మ్యాజిక్ షోలు తెలుసా, మ్యాజిక్ ఎలా చేస్తాడంటే వాడు ఎప్పుడు మనుషుల బొరతో ఆడుకుంటూ ఉంటాడు. వాడు ఏం చూపించాలనుకుంటున్నాడు అదే చూపిస్తాడు. ఒకవేళ వాడు ఏనుగుని మాయం చేయాలనుకుంటే ముందు వాడు ఇంకో ఏనుగు వైపు మనుషుల దృష్టిని తీసుకొని పోతాడు. అప్పుడే ఇటు సైడ్ ఉన్న ఏనుగుని మాయం చేస్తానని అంటాడు. మన స్టాన్లీ గాడేమో ఏదో అంతకుముందు సర్కస్ లో పని చేసేవాడేమో, వీడికంటే చదువు సంధ్యలేవు, కంప్యూటర్ వాడడం కాదు, నాకు వచ్చిగా నాకెందుకు సర్కస్ ఫీట్లు చెప్తాడని చెప్పి అనుకుంటూ ఉంటాడు. అప్పుడే జులపాలోని ఎవడో ఫాలో చేస్తాడని అర్థమైంది. ఇంకా చూసుకొని వీడు జేమ్స్ బాండ్ లాగా గాల్లోకి లేచి తుపాకులతో కాల్ చేస్తా ఉంటాడు వచ్చిన వాళ్ళని. ఇంకా వస్తూనే ఉంటాడు వీడు, తుపాకులు పడేసి మిషన్ గన్ తీసి గాల్లో ఎగరేసి కాలుస్తాడు, బాంబులు వేస్తాడు. వీడు ఎగరేసే డబ్బులకు 10 మిలియన్ లేని 1000 మిలియన్ ఇచ్చినా సరిపోవు. కాసేపటికి జులపాలోడికి అర్థమైపోయింది సెనిటర్ వీళ్ళందరినీ పంపించాడని. కట్ చేస్తే జులపాలోడు డైరెక్ట్ గా ఆ సెనిటర్ దగ్గరికి వెళ్ళిపోతాడు. వీడు ఎడావిలోకి వచ్చి చేపలు పడుతున్నట్టున్నాడు. ఈడే అక్కడ నీళ్లు వేసుకొని చేపలు కూడా వేసుకుని పడుతున్నట్టున్నాడు. ఈయన చూస్తే విమానం వేసుకుని అక్కడ వచ్చి చంపేస్తాడు సెనిటర్ ని. అసలు ఈడి పెట్టే ఖర్చులకి ఈడు చేసే పనులకి ఆ దొంగతనం ఏడకన్నా సరిపోద్దంటండి ఆ 10 మిలియన్లు. నిజానికి ఈ మధ్యలో పెద్ద ట్విస్ట్ ఉంటుందండి. ఇంకోటి కట్ చేస్తే మనోడు వైరస్ తయారు చేసేసాడుగా ఆ సీడీని వీడికి ఇచ్చేస్తాడు. ఇందులోనే ఆ వైరస్ ఉంది, హ్యాపీగా యూజ్ చేసుకో అని చెప్తాడు. ఇంకా వీడు వెంటనే $1 మిలియన్ ఇస్తా అన్నాడు కదా, అది మనోడు అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తాడు. ఇంకీడు మనోడు బయటికి వెళ్ళిపోతూ ఉంటే పని అయిపోయింది కదా అని జులపాలోడు ఆపి, అసలు నేనేం చేయాలనుకుంటున్నానో నీకు తెలుసుకోవాలని లేదా అని అంటాడు. మనోడు లేదు అంటాడు. పర్లేదు అయినా నీకు చూపిస్తా పదా అని చెప్పి తీసుకుపోతాడు. వీడు అండర్ గ్రౌండ్ కింద ఇంకో అండర్ గ్రౌండ్ కట్టుంటాడు. అక్కడ పోయి చూస్తే బాంబులు, పెద్ద మిసైల్స్, అణుబాంబులు ఏవేవో ఉంటాయి. ఇంకా జులపాలోడు మొదలు పెడతాడు. మళ్ళీ 1950లో గవర్నమెంట్ వాళ్ళు ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశారంట. స్టాన్లీ గారికి అర్థమైపోయింది, ఆ మాడి ఇంకో ఇష్టాలేషన్ స్టార్ట్ చేశాడు అని చెప్పి. అయితే ఆ గవర్నమెంట్ ఆ సంస్థ ఎందుకు పెట్టిందంటే అమెరికా మీదకి ఎవడు అటాక్ చేసినా కనికరం లేకుండా వాళ్ళ మీద బాంబులు పెట్టేసి వాళ్ళ దేశం నాశనం చేసేయాలని. మామూలుగా ఒక దేశ గవర్నమెంట్ ఇలాంటి పనులు చేయకూడదు కదా, అందుకే ఇలాంటి ఒక సంస్థ పెట్టి చేద్దాం అనుకున్నారు. కానీ గవర్నమెంట్ కి ఈ విషయం నచ్చక ఆపేసేది. కానీ ఇప్పుడు ఈ పనుల్ని ఈ జులపాలోడు కంటిన్యూ చేస్తాడంట. అంటే అమెరికా దేశాన్ని ఎవడన్నా బయట దేశం వాడు వచ్చి కదిలిస్తే ఆ బయట దేశం వాడిని లేపేయడమే ఈ జులపాలోడు చేద్దాం అనుకుంటున్నాడు. అంటే ఇంతసేపు వీడు అంతా చేసింది దేశభక్తి కోసమా? నేను చాలా మంది వైల్డ్ వాళ్ళని చూశాను, ఈడేంది ఇంత వైల్డ్ కొన్నాడు. మరి
దేశభక్తి మరి పీక్స్ లోకి వెళ్ళిపోయింది వీడికి. అయితే మన హీరోకి ఇదంతా నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు నాకు తెలియదు, నచ్చలేదు అంతే. అందుకే పోతా పోతా పరిగెత్తుకుంటూ పారిపోయి పక్కనే ఉన్న వైర్లు కూడా పీకేసి పారిపోతాడు. వాడిని పట్టేసుకుందామని అందరూ పరిగెత్తుకుంటూ పోతుంటే ఈడు ఆగండి ఆగండి, వాడేమో నా గర్ల్ ఫ్రెండ్ పీక్కపోతున్నాడా, వైర్లే కదా పీకేసింది, మళ్ళీ కనెక్ట్ చేసి పని చేసుకోండి అయ్యా అని చెప్పి చూస్తూ ఉంటాడు అంతే. ఇప్పుడు లగెత్తుకుంటూ వాళ్ళ కూతురు ఇంటికి పోతాడు. అక్కడికి వెళ్ళి చూస్తే వాళ్ళ ఎక్స్ వైఫ్ హస్బెండ్ ని ఇద్దరిని ఎవరో చంపేశారు. వాళ్ళ కూతురు కూడా కనిపించలేదు. ఏమైంది, జలపాలోడు కిడ్నాప్ చేశాడు. స్టాన్లీ గారు ఇప్పుడు పరిగెత్తుకుంటూ బ్యాంక్ దగ్గరకు వస్తాడు. సినిమా ఫస్ట్ సీన్ లో అందరూ బ్యాంక్ దగ్గర కదా ఉంది, అదే ఆ క్లైమాక్స్ సీన్ ఇది. ఇప్పుడు స్టాన్లీ గారు జలపాలోడు దగ్గరకు వచ్చి నాకేదో జలెక్కు అయిపోయి పోతా పోతా 2 వైర్లు పీకేశాను, మళ్ళీ పీకించుకొని మీ పని ఏదో మీరు చేసుకోకుండా నా కూతురుని ఎందుకు తీసుకొచ్చారా అని అడిగితే దానికి జలపాలోడేమో ఏందయ్యా వైర్లా తొక్క, ఓ సీడీ తీసి నా మొహన్ కొట్టిపోయావు, ఇప్పుడు దాన్ని ఆన్ చేసి నేను బాహుబలి సినిమా చూడాలా, నా మొహం చూస్తే సాఫ్ట్వేర్ ని ఇన్స్టాల్ చేసి దాన్ని యూజ్ చేసే అంత మొహం లాగా అనిపిస్తుందా, నా కంప్యూటర్ ఆన్ చేయడం కూడా రాదు, నీ కూతురు మొహం చూడు, ఓవర్ యాక్షన్ చేసామంటే లేపేస్తా. వెంటనే ఈ సీడీని తీసుకొని దీంతో ఏం చేస్తావో చెప్దామన్నా కూడా నాకేం తెలియదు ఏం చెయ్యాలో, అది ఏదో చేసేసి డబ్బులని నా అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేయ ముందా $10 మిలియన్ అని చెప్తే మనోడు వెంటనే వాడు ఇన్స్టాల్ చేయాల్సిన సాఫ్ట్వేర్ ఏదో అదంతా చేసేసి డబ్బులన్నీ ట్రాన్స్ఫర్ చేసి ఇటు అకౌంట్ లో వేసేస్తాడు. అకౌంట్ లో కాగానే వాళ్ళ కూతురుని తీసుకుని వెళ్ళిపోతుంటాడు. కానీ జులపాలోడికి డౌట్ వస్తుంది. అకౌంట్ మళ్ళీ చెక్ చేసుకుంటే ఈ అకౌంట్ లోకి వచ్చిన డబ్బులన్నీ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాయి. వీడికి అర్థమైపోయింది. వెంటనే వాళ్ళ కూతురుని అయితే అక్కడి నుంచి దూరంగా పారిపోయేలా చేస్తాడు. కానీ వీడిని పట్టేసుకుంటాడు. పట్టేసుకున్నాక ఏం చేస్తున్నావు అంటే ఇంక నుంచి ఈ అకౌంట్ లో ఉన్న డబ్బులన్నీ వేరే అకౌంట్ లో మళ్ళీ వెళ్ళిపోతాయని అంటాడు. నీకు అంత సీన్ లేదు అని చెప్పి వీళ్ళ ఎల్లుల్లి పాప జింజర్ పాప ఉందిగా ఆ అమ్మాయిని తీసుకొని వచ్చి అక్కడ అలా గాల్లో ఏలాడి తీసేసి అమ్మాయిని లేపేయమంటావా లేదా డబ్బులన్నీ ట్రాన్స్ఫర్ చేస్తావా అని అడుగుతాడు. ఏముంది ఆల్రెడీ ఫస్ట్ నుంచి జింజర్ కి కనెక్ట్ అయిపోయాడు కదా, అందుకే డబ్బులన్నీ ఈసారి కరెక్ట్ గా ట్రాన్స్ఫర్ చేసేస్తాడు. ఇంకా వాడు అమ్మాయిని వదిలేస్తాడు. వదిలేయడం అంటే పైనుంచి కిందకు వదిలేస్తాడు కానీ తుపాకి తీసుకుని అమ్మాయిని చంపేస్తాడు. ఎల్లుని పాపని చంపేసేడు. దీని తర్వాత సినిమా స్టార్టింగ్ లో వాడు ఇడ్లీ దోశ 2 ప్లేట్లు ఊతప్పం అన్ని అడిగాడు కదా జులపాలోడు FBI వాళ్ళని, వాళ్ళన్నీ తెచ్చిచ్చేసాడు. అంటే దాంతో పాటు ఓ బస్సు కూడా అడిగాడు లేండోడు. ఇప్పుడు వాడు ఆ బస్సు తీసుకుని బ్యాంక్ ఎంప్లాయీ అందరినీ తెలిసి కిడ్నాప్ చేశాడు కదా, వాళ్ళందరినీ కట్టేసి లోపల తీసుకొని పోతాడు. అంటే డబ్బులన్నీ ట్రాన్స్ఫర్ అయ్యాయి కదా, ఎయిర్పోర్ట్ కి వెళ్ళిపోయి అక్కడి నుంచి ఇంకో దేశం తప్పించుకొని పారిపోదామని ప్లాన్. ఇప్పుడు బస్సు వేసుకుని ఇంకా ఎయిర్పోర్ట్ సైడ్ పోతూ ఉంటారు. పోలీసులు వాడిని పట్టుకోవడానికి రకరకాల ప్లాన్లు వేసి ఉంటారు. కానీ జులపాలోడు చాలా తెలివైనడు. బస్సును వేరే సైడ్ తిప్పేసి ఒక హెలికాప్టర్ 4 అద్దెకి తెచ్చుకొని పెట్టుకున్నాడు వెంట కింద. అలా హెలికాప్టర్ తెచ్చి ఆ హెలికాప్టర్ తో బస్సు కనెక్ట్ చేసేసి ఆ హెలికాప్టర్ ఇప్పుడు ఆ బస్సును గాలిలో తీసుకుని వెళ్ళిపోతా ఉంటది. అసలు వీడు పెడుతున్న ఖర్చులకి ఆ రెంట్లకి $10 మిలియన్ ఏడొస్తాయండి, గంటకి అయిపోతాయి. FBI వాళ్ళందరూ షాక్ అయిపోతారు. ఏం చేయాలో కూడా తెలియదు వీళ్ళకి. అంటే ఇప్పుడు నిజంగానే ఏం చేయాలో తెలియక అందరికి మనం ఏం చేయలేమని ఆగిపోతారు. ఇప్పుడు చూసుకోండి ఇంకా యాక్షన్ మామూలు యాక్షన్ కాదు. FBI వాళ్ళు లేవు కదా అంటే వీళ్ళే చేసేస్తారు. ఆ బస్సును తీసుకొని వెళ్ళి పైలట్ గడు ముందా దేనికో గుద్దేస్తాడు, ఆ తర్వాత బిల్డింగ్ వేసి గుద్దేస్తాడు, ఆ తర్వాత ఏది కనిపిస్తే దానికి వేసి గుద్దేస్తాడు. ఎవడో నాయన డ్రైవర్ అనిపించింది కాసేపటికి. లాస్ట్ గా లోపల ఉన్న కొన్ని బాంబులు కింద జారిపోయి పేలిపోతా ఉంటాయి బిల్డింగ్లు. కానీ పైలట్ గడు నానా సంకలనాకి ఏదో ఒక బిల్డింగ్ మీద ఆ బస్సును తీసుకుని పోయి ల్యాండ్ చేసేస్తాడు. మిద్ది మీద రాగానే ఇంకా హెలికాప్టర్ ఆల్రెడీ ఉంది కదా, పోలీసులు అప్పుడే రాలేదు. జులపాలోడు అకౌంట్ లో డబ్బులు వచ్చేసాయి. వాడు ప్లేన్ ఎక్కి వెళ్ళిపోదాం అనుకుంటాడు. ఇప్పుడు బస్సులో ఉన్న వాళ్ళందరినీ విడిపించేసి తాళ్ళు ఇప్పేసి బాంబులన్నీ తీసేసుకుని వాళ్ళందరినీ హ్యాపీగా వెళ్ళిపోండి అమ్మా, మీ అందరికి ఇబ్బంది కల్పించినందుకు చాలా సారీ అని చెప్పి ప్రతి ఒక్కరికి సారీ చెప్తూ లాస్ట్ కి హీరో దగ్గరకు వచ్చి నవ్వుతా థ్యాంక్ యూ బాబు హెల్ప్ చేసినందుకు అని అంటాడు. మన హీరో ఏమో వారిని కోతి నువ్వు నవ్వమాక బాబు, నాకు భయం వేస్తాను నువ్వు నవ్వుతుంటే, ఏదోటి ముందు వెళ్ళిపోయాడు నుంచి అని చెప్పి అంటాడు. ఆడైతే జులపాలోడు హెలికాప్టర్ ఎక్కేసి హ్యాపీగా వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ మనోడికి ఇందాక బస్సు ఎక్కేటప్పుడు బస్సు వెనకాల జులపాలోడు బ్యాచ్ ఒక మిసైల్స్ కొన్నిటిని బాక్స్ లో పెట్టుకుని బస్సులో దాచి పెట్టుకున్నాడు. అది చూసాడు మనోడు ఓపెనింగ్ లో. సో వెంటనే వెళ్ళిపోయి చూస్తే బాక్స్ ఇంకా ఆడే ఉంది. ఆ మిసైల్ తీసి ఇవిడికి మిసైల్ వాడటం వచ్చి ఇప్పుడు క్లైమాక్స్ కదా, ఆ మిసైల్ తీసి దమాలను కాలుస్తాడు అంతే. జులపాలోడు వెళ్తున్న హెలికాప్టర్ దమ్మను పేలిపోద్ది గాల్లోనే. దీని తర్వాత చూడండి అసలు ట్విస్ట్ మామూలుగా ఉండదు. ఇప్పుడు FBI ఆఫీసర్ అందరూ ఇక్కడికి వచ్చేస్తారు. హెలికాప్టర్ పేలిపోయింది కదా, అందులో నుంచి కింద పడిన శవాలన్నింటినీ ఏరుకుంటారు. ఏరుకొచ్చి డిపార్ట్మెంట్ లో పెడతారు. నెక్స్ట్ రోజు మనోడిని తీసుకొని వచ్చి వాడిని గుర్తుపట్టమంటారు. జులపాలోడు ఈడే కదా అని. మనోడు వచ్చి చెక్ చేస్తాడు. అమ్మా జులపాలోడు చచ్చిపోయాడు అని చెప్పి అనుకుంటాడు. వీడే అని చెప్తాడు. దాని తర్వాత FBI వాళ్ళని అడుగుతాడు. అదే ఈడే అడుగుతాడు, ఆ ఎల్లుల్లి పాప ఉండాలి కదా జింజర్, అమ్మాయి చనిపోయింది, FBI లో ఎప్పటి నుంచి పని చేస్తుంది అని అడిగితే ఈడేమో ఎల్లుల్లి లేదు తెల్లుల్లిపాయ లేదు, మా దాంట్లో అలాంటి అమ్మాయి పని చేయట్లేదు అంటే వీడికి ఇంక అన్ని ఎలుగుతా ఉంటాయి, జరిగినవన్నీ గుర్తొస్తాయి, ఇక్కడ ఏదో జరుగుతుందా అని చెప్పి. అసలు ఆల్రెడీ ఇందాక మిడిల్ లో ఉన్నప్పుడే మనోడు మందు తాగుదామని కిందకు పోతే ఆడ జులపాలోడు శవం కనిపించింది. పైకి వస్తే జులపాలోడు కూడా ఉన్నాడు. అసలు అప్పుడు అక్కడ ఏం జరిగింది, అసలు ఈ జింజర్ పాప ఎవరు అన్ని తెలిసాక ఇంకా లింక్ చేసుకుంటే అర్థమైంది. ఎలా అర్థమైంది అంటే మనోడు కథ చెప్పాడు కదా జులపాలోడు వీడికి, వాడికి వచ్చిందే కథలు చెప్పడం. అదే సర్కస్ లో ఏనుగు ఉంటది, సర్కస్ లో ఆ ఏనుగుని మ్యాజిక్ చేసేవాడు ఎలా మాయం చేస్తాడు, దృష్టి ఇక్కడ పెడతాడు అక్కడ పెడతాడు ఏదో చెప్పాడుగా, దాన్ని బేస్ చేసుకుని అల్లుకుంటే అర్థం అయిపోయింది. జులపాలోడు చాలా తెలివైనడు. మెయిన్ జులపాలోడు లేపేసి అచ్చం ఆ జులపాలోడు లాగే ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాడంట. ఈడు ఎవడో మన ఎల్లుల్లి పాప ఉంది కదా, ఆ పాపను చంపేసినట్టు యాక్టింగ్ చేయించాడు వాడే కావాలని. స్టార్టింగ్ నుంచి FBI ఏజెంట్ అని సొల్లు మాటలని వాడు
చెప్పు, వాడు నీతో కనెక్ట్ అయిపోతాడు, క్లైమాక్స్ లో నువ్వే మనకు యూజ్ అవుతావు, అలాగే వాడిలో సాఫ్ట్ కావునా కూడా అలాగే ఉంచు, అప్పుడే వాడు మంచిగా చేయగలడు వైరస్ ని, అందుకే అచ్చికి బుచ్చికి ఆడమని చెప్పాడు, వీడితో పని చేయించుకుందామని హీరోతో. హీరో ఉంది లాస్ట్ కి ఎదిపప్పాడు ఈడే. సో ఓవరాల్ గా జులపాలోడు చాలా మంచోడంట. చూడండి కావాలంటే జులపాలోడు ఎప్పుడు వచ్చినా సరే అందరికి గౌరవం ఇస్తాడు, ఎవరిని కొట్టను కూడా కొట్టడు, అసలు ఎవరిని చంపడు కూడా ఈజీగా. చెడ్డోళ్ళు అయితే తప్ప సెంటర్ మనుషుల్ని. మన హీరో వాళ్ళ ఎక్స్ వైఫ్ ని వాళ్ళ హస్బెండ్ ని కూడా ఈ జులపాలోడే చంపించాడు. వీడి అకౌంట్ లోకి $1 million డబ్బులు వేసాడు, వీడి దగ్గరికి వాళ్ళ కూతురు వచ్చేలా చేసాడు. బస్సులో వెళ్ళేటప్పుడు కూడా ఒక్క ప్యాసింజర్ కి వాడంతటా వాడైతే అసలు ఏమీ చేయలే. సినిమా ఫస్ట్ సీన్ లో పోలీసులే ఒక చంపేశాను నిజం చెప్పాలంటే. అంటే ఇప్పుడు ఏం చచ్చిపోయాడు, అయ్యో పాపం అంత మంచోడు అనుకోవద్దు, వాడు ఇప్పటికీ సావలేదులేండి, వాడు చచ్చిపోయినట్టు యాక్టింగ్ చేశాడు అంతే. లాస్ట్ లో మనకు చూపిస్తారు జింజర్ పాప బతికే ఉంది, జులపాలోడు బతికే ఉన్నారు. ఇంకా అప్పటి నుంచి అమెరికా మీదకి ఎవరైనా అటాక్ చేయడానికి వచ్చాయనుకోండి, ఈడు వెళ్ళి ఆ డబ్బులతో ఎక్విప్మెంట్ తో వాళ్ళందరి మీద పడిపోయి వాళ్ళని లేపేస్తా ఉన్నాడంట. ఈడు దేశభక్తిలో మునిగిపోయాడు ఫుల్ గా. అంతే, అక్కడతో సినిమా అయిపోద్ది. వీడియో వేస్తే లైక్ చేయడం మర్చిపోద్ది. కొంచెం బాగా వింత సినిమాలు ఏమైనా ఉంటే చెప్పండి, చేద్దాం. అందరూ చూసేసిన సినిమాలు వద్దు. వీడియో వేస్తే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, లేకపోతే మన వీడియోస్ నోటిఫికేషన్ మీకు రావు. థ్యాంక్ యూ.